హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా మొదటిగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజంతా కూడా మీరు ఏం చేశారండి? నేనైతే పొద్దున్నే లేచాను, రుద్రాభిషేకం చేసుకున్నాను, గుడికి వెళ్ళాను. అక్కడ దీపదానం, సాలగ్రహ దానం, అన్నదానం చేశానండి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి దానం చేసి జ్యోతులు వెలిగించుకుంటే చాలా పుణ్యదాయకం అండి. అండ్ మీకు తోచిన దానం చేయండి. స్వర్ణదానం ఉంది, భూదానం ఉంది, గోదానం ఉంది, అన్నదానం ఉంది, వస్త్రదానం ఉంది, సాలగ్రహ దానం ఉంది. మీ శక్తికి తగ్గట్టుగా దానం చేయండి. అలానే శక్తికి మించి కూడా చేయకూడదు, సరేనా? ధర్మంలో భాగమవుతాం, దైవ కృపకు పాత్రలమవుతాం. అందరికీ కూడా మరోసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక జ్యోతులు అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ఈ కార్తీక వెలుగులు అజంతం ప్రతి కుటుంబంలో ఉండాలని శివకేశవులకు సంపూర్ణంగా వేడుకుంటూ మరోసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.